ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంది, ఎవరు గెలిస్తే కడప అభివృద్ధి మనకు ఎంపీగా అవినాష్ రెడ్డి గారు చాలా చేశారు. మళ్ళీ కడపలో కూడా మనకు అంజద్ బాషా గారు అన్ని రోడ్లు చాలా ఇచ్చారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ అనేది వైసీపీ వస్తేనే మళ్ళీ పేద ప్రజలకు అందరికీ మంచి జరుగుతుందని కోరుకుంటున్నాము. ఎలాంటి అభివృద్ధి జరిగిందంటే అభివృద్ధి అంటే పేద ప్రజలకి నిత్యావసరం ఏం రావాలో అన్ని వచ్చాయి, అందాయి. ఆయనకి మనము వేసి మన కడప జిల్లా వాసులుగా మనము సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. 10 ఏళ్ళు వచ్చి వైఎస్ఆర్ పార్టీలో వచ్చి నేను గతంలో 20 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నా, జన్మభూమి కమిటీ సభ్యులున్నా. నాకు ఒక రేషన్ కార్డు రాలే, ఒక ఇండ్లు స్థలం రాలే. అవినాష్ రెడ్డి గురించి ఎవరన్నా మాట్లాడితే పురుగులు పడిపోతారు. ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, ఎవరు మాట అయినా పురుగులు పడిపోతారు. అవినాష్ రెడ్డి అంత మంచివాడు, ఎవరికి కూడా హాని చేసేవాడు కాదు. అవినాష్ రెడ్డి మంచివాడు, ఎవరికి ఆయన అందరికీ అందుబాటు ఉండేవాడు. ఆయన భారీ మేయడు గెలుస్తాడు. అవినాష్ రెడ్డి ఆయన ఎలా చేస్తారు? బాగానే చేస్తాడు. ఆయన బాగానే వాళ్ళే. ఎంపీగా అవినాష్ రెడ్డి తిరుమల కూడా నన్ను ఒక ఛాన్స్ రాజానా బిడ్డని అయ్యి అని అడుగుతుంది కదా, ఎలా? అవినాష్ రెడ్డి అనేది బాగా చేశాను ఈ ఊర్లో అనేది. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి సార్ వస్తాడు. షిమ్లా అనేది ఆయన మీద ఒక చెడుగా మాట్లాడే దృష్టి పెట్టింది కాబట్టి ఆయన ఖచ్చితంగా వస్తాడు. అవినాష్ రెడ్డి సార్ ఖచ్చితంగా వస్తాడు. కడపలో ఎలా ఉంటుంది? కడపలో ఖచ్చితంగా వచ్చేది అవినాష్ రెడ్డి సారే, జగన్ సారే, సుధిరెడ్డి సారే వచ్చేది. కడపంగా అవినాష్ రెడ్డి సారే ఇంకా 100% ఎవరు వచ్చి ఏం చేయలేరు. ఆయన ఎంపీగా ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి షర్మిల గారు, ఇప్పుడు టీడీపీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. మేడం గారి ప్రభావం ఏమి ఉండదు. అలా ఇండివిజువల్ గా వాళ్ళకు ఏదో కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని దాన్ని తీసుకొచ్చి పబ్లిక్ మీద చెప్తే పబ్లిక్ ఒప్పుకోరు. అవినాష్ రెడ్డి గారు దాని గురించి ఏమో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మెజార్టీ ఇక గతంలో కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఎంపీగా వైఎస్ఆర్ వాళ్ళ ఫ్యామిలీకే ఓట్లు ఎప్పుడు మెజార్టీ వస్తాయి. సార్, అవినాష్ రెడ్డి గారు మారుతీరు కానీ పనితీరు కానీ చూస్తుంటారు కదా, చాలా స్మూత్ గా ఉంటుంది బిహేవియర్. రఫ్ గా ఉండడు, బాగుంటాడు, అందరితో మాట్లాడతాడు, ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటాడు. అలా ఏం ఇబ్బంది ఏం లేదు. సార్, అవినాష్ రెడ్డి సార్ దగ్గరికి ఎవరైనా సమస్యలు ఏమైనా వెళ్తే ఎలా చేస్తారు సార్? ఎలా రిసీవ్ చేసుకుంటారండి? ఎలాంటి ఇబ్బంది లేదు. వెంటనే నువ్వు పక్కన ఆయన పిఏ వాళ్ళు ఉంటారు, రాఘురెడ్డి కానీ ఉన్నారు 2-3. వాళ్ళని కలిసి మన అప్లికేషన్ ఇచ్చి, అప్లికేషన్ వెనకాల మన ఫోన్ నెంబర్ ఇస్తే చాలు. నువ్వు మర్చిపోయినా కూడా నేను పోయి ఎంపీ దగ్గరికి పోయి లెటర్ ఇచ్చి వచ్చినానే, నాది ఏమైందో ఏమో సమస్య అని నువ్వు మర్చిపోయినా కూడా వాళ్ళు నీకు కాల్ చేస్తారు. మీది ఇట్లా పలానా జరుగుతుంది, పని ప్రాసెస్లో ఉంది, మీరు పలానా వాళ్ళని కలవండి, పలానా వాళ్ళకి ఫోన్లో మాట్లాడండి, సార్ చెప్పాడని మనకు వాళ్ళే చెప్తారు. వైసీపీ గెలుస్తారు. అవినాష్ రెడ్డి గారు, అంజద్ బాషా గారు ఇద్దరు గెలుస్తారండి. మంచి మెజార్టీతో గెలుస్తారు. పని చేసిన వాళ్ళు, పబ్లిక్లో ఉండేవాళ్ళు, ప్లస్ లోకల్ ఉండేవాళ్ళు. ఈరోజు కడపలో ఇంత అభివృద్ధి జరిగిందంటే వీళ్ళ అండర్లోనే జరిగింది కాబట్టి తప్పకుండా ప్రజలందరూ వైసీపీకే మొగ్గు చూపుతారు.